7 న్యూస్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. వాహన చోదకులు వాహన బీమా డ్రైవింగ్ లైసెన్స్లపై అవగాహన కలిగి ఉండాలని వాహన చోదకులు డ్రైవింగ్ లైసెన్స్ వాహన బీమా DLSA కరుణకుమార్ పేర్కొన్నారు. చిత్తూరు ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాహన చోదకులు అవగాహన కార్యక్రమానికి DLSA కరుణకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహన చోదకుడు వేసిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి వాహన చోదకుడు వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదానికి గురైతే బీమా కంపెనీ నుండి ఏ విధంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి, ఎంత మొత్తంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి అన్న అంశాలపై అవగాహన కల్పించారు. చిత్తూరులో సెన్సార్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగిందని, తద్వారా వాహన చోదకులు నైపుణ్యాన్ని బట్టి వారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో DTC నిరంజన్ రెడ్డి, ఆర్డీఓలు, పలువురు అధికారులు, వాహన చోదకులు పాల్గొన్నారు. రెండోది ఆటోమేటిక్ ఎఫ్సి సెంటర్స్ వస్తాయి. ఇప్పుడు చేసే ఎఫ్సిలే చాలా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో ఒక విలువలు నింపడానికి అని నేను అనుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ప్రజలకి ఒక గ్రీవెన్స్ ఉంది. ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ చిత్తూరు ఎక్కువగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చిన వాళ్ళు పాస్ ఆఫ్ అయ్యేలా ఎక్కువ ఫెయిల్యూర్స్ అవుతాయి. దానికి కారణం ఏంటంటే ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే చిత్తూరు ట్రాన్స్పోర్ట్ అథారిటీలో ఉన్నటువంటి డ్రైవింగ్ ట్రాక్ ఏదైతే ఉందో అది మాన్యువల్గా నడపబడలేదు. అది అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సార్స్తో నడుపుతున్నటువంటి ఆ కార్యక్రమం ఆ యొక్క ట్రాక్. కాబట్టి మీరు వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత పాస్ ఆఫ్ అయ్యేలా అన్నది మనం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు కానీ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు కానీ నిర్ణయించేది కాదు. అది నిర్ణయించేది ఆ యొక్క సెన్సార్స్. మీరందరూ గమనించుకొని ఆ విషయాన్ని, మీరు ఎవరైనా సరే డ్రైవింగ్ ట్రాక్కి ఇక్కడ టెస్ట్కి రావాలంటే మీరు స్కిల్తో ఉంటేనే అక్కడ పాస్ అవుతారు అన్న విషయాన్ని గమనించాలి. లేకపోతే ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడానికి ఉద్దేశం ఉంటుంది. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గౌర్ మహమ్మద్ కేసులో ఆ విషయాన్ని ఈ యొక్క వాహన యజమానులకి, వాహన చోదకులకి, వీళ్ళందరికీ కూడా మనం చెప్పాలన్న విషయం ఇక్కడ ముఖ్యం. గౌర్ మహమ్మద్ కేసులో ఏంటంటే గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు ఇక్కడ ఫస్ట్ యాక్సిడెంట్ రిపోర్ట్ ఉంటుంది, ఇంటీరియం యాక్సిడెంట్ రిపోర్ట్ ఉంటుంది, డీటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ ఉంటుంది. ఈ మూడిటి బేసిన మన ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎవాల్యూట్ చేసి లారీ ఓనర్లు మరియు డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని లారీ డ్రైవర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సుకుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయంలో DTC నిరంజన్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ 200 రూపాయలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ను ఏకంగా 17,000 రూపాయలకు పెంచడం దారుణమన్నారు. దీంతో పాటు ఆటోమేటిక్ SP పద్ధతిని తీసుకురానున్నారని, దీనివల్ల లారీ ఓనర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 సంవత్సరాలు పూర్తి అయిన లారీలను నిషేధిస్తున్నట్లు వస్తున్న వార్తల వల్ల లారీ ఓనర్లు, డ్రైవర్లు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే లాజిస్టిక్ వాహనాల వల్ల సింగిల్ లారీ ఓనర్లు, డ్రైవర్లు సరైన ఉపాధి లేక అవస్థ పడుతున్నారన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. మీ వాళ్ళు ఎఫ్సీ చేయడం లేదని, ఒక లారీ ఎఫ్సీకి రావాలంటే సుమారు ఆ లారీ యజమాని ₹1,00,000 నుంచి 1.5 లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టి 15 కిలోమీటర్లు ఉన్న ఆటో నగర్ నుంచి RTO ఆఫీస్కి ఎఫ్సీకి తీసుకొని వస్తే క్షుణ్ణంగా పరిశీలించి, అయ్యా మీది ఇండికేటర్ పనిచేయలేదు, చిన్న ప్రాబ్లాలతో లారీలను ఎఫ్సీ చేయకుండా బయట పంపిస్తున్నారు. ఆ ఎఫ్సీల గురించి మాట్లాడేదానికి అధికారులతో వచ్చినాము. రెండో సమస్య ముఖ్యంగా ఏమంటే 200 రూపాయలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ని ఈ 5 సంవత్సరాల కాల పరిమితుల్లో 15,000 రూపాయలు చేయడం జరిగింది. 200 రూపాయల గ్రీన్ ట్యాక్స్ని 17,000 రూపాయలు చేస్తే ఎన్ని రెట్లు దాన్ని పెంచినట్టు అవుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ వృత్తిని ఈ నిరుద్యోగులంతా మేము ఎలా కొనసాగాలని చెప్పి గౌరవ DTC గారిని అడగాలనేసి ఈరోజు అసోసియేషన్ తరఫున మేమందరూ రావడం. అనుకోకుండా జడ్జి గారు మీటింగ్ పెట్టి రోడ్డు భద్రతా వారోత్సవాల్లో మీరు పాల్గొనండి, మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా ప్రస్తుతం తెలియపరచండి, ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వీలైనంత తొందరలో మేము పరిష్కరిస్తామని జడ్జి గారు చెప్పడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులపై వేటు పడింది. NREGS గుడిపల్లి ఫీల్డ్ అసిస్టెంట్, కుప్పం టెక్నికల్ అసిస్టెంట్లను విధుల నుండి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కారణంగా గుడిపల్లి మండలం చీకటిపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ M వెంకటేష్, కుప్పం మండలం టెక్నికల్ అసిస్టెంట్ G మురగేష్ లను విధుల నుండి పూర్తిగా తొలగిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు.
సచివాలయ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఆర్ఓ, ఏఆర్ఓ, సెక్టోరియల్ అధికారి, బిఎల్ఓ, స్థానిక ఎస్ఐ ఫోన్ నెంబర్లను మరియు పోలింగ్ కేంద్రం నెంబరు, నియోజకవర్గ నెంబర్లను పెయింట్ తో పోలింగ్ కేంద్రం గోడలపై వ్రాయించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు చిత్తూరు నియోజకవర్గం ఆర్ఓపి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నగరపాలక కమిషనర్ ఏఆర్ఓ అరుణ, చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 26 వార్డు నుండి 50వ వార్డు సచివాలయ సిబ్బందితో ఎన్నికల నిర్వహణలో సచివాలయ సిబ్బంది చేయవలసిన పనులకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది మీ సచివాలయ పరిధిలోని రాజకీయ పార్టీల నాయకులు పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్స్ ఇప్పటికే తొలగించడం జరిగిందని, ఇంకా ఏమైనా ఉంటే పరిశీలించి తొలగించాలని తెలిపారు. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి ఉంటే 24 గంటల్లో వారికి నోటీసులు అందించి తొలగించాలన్నారు. సచివాలయ పరిధిలోని ఆశా, అంగన్వాడీ వర్కర్లు, ఆర్పీలు, రేషన్ షాప్ డీలర్లు వీరందరూ కూడా ప్రభుత్వం నుండి ఆదాయం పొందుతున్నారని, ఈ సిబ్బంది ఎవరు రాజకీయ పార్టీ నాయకులు ప్రచారాలకు, సమావేశాలకు వెళ్లకూడదన్నారు. అలాగే వాలంటీర్లు కూడా రాజకీయ పార్టీ నాయకులు వెంట ప్రచారాలకు, సమావేశాలకు వెళ్లకూడదన్న అంశాన్ని సచివాలయ పరిధిలో సమావేశం నిర్వహించి తెలియజేయాలన్నారు. ప్రేమ పేరుతో వెంటబడి తనని ప్రేమించకపోతే చంపిస్తానని బెదిరించి తాను ఆత్మహత్య చేసుకుంటానని ఓ భగ్న ప్రేమికుడు ప్రేమ వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం మూతగుంట గ్రామానికి చెందిన అభినయ్ శేషాపురం చెందిన యమునాని గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వెంబడి తన ప్రేమించాలి లేదంటే చంపుతానని బెదిరించి తాను చనిపోతానని చెప్పి పెళ్లి చేసుకుని చివరికి నడి రోడ్డుపై తాళి తెంచేసి వదిలించుకున్నాడు. 2024 సంవత్సరం మార్చి 6వ తేదీన తమిళనాడులోని అరుణాచలం దేవస్థానం నందు పెళ్లి చేసుకున్న అభిరామ్ పెళ్లి తర్వాత తన భార్యను మూతగుంట తన నివాసానికి తీసుకెళ్లగా అభిరామ్ తల్లిదండ్రులు నిరాకరించడంతో వీరి వివాహానికి అంగీకరించని అభిరామ్ తల్లిదండ్రులు, వీరి కుటుంబ సభ్యులు అమ్మాయిపై వారి పుట్టింటికి వెళ్లిపోవాలని ఒత్తిడి తీసుకురావడంతో నిరాకరించిన అమ్మాయిని కుటుంబ సభ్యులు అందరూ దాడి చేసి తన దగ్గర ఉన్న తాళిబొట్టును తెంచివేసి తన దగ్గర ఉన్న నగలను తీసుకుని అర్ధరాత్రి వేళ శేషాపురం బస్ స్టాప్ లో వదిలేశారు. దిక్కుతోచని పరిస్థితిలో తమ తల్లిదండ్రులకు భయపడి మదనపల్లికు చెందిన తన స్నేహితురాలు ఇంటికి చేరుకుంది. అయితే అమ్మాయి తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించలేదని బంగారుపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా మదనపల్లిలో ఉన్న తమ స్నేహితుల ద్వారా బంగారుపాలెం ఎస్ఐ ఫోన్ ద్వారా తెలుసుకుని బంగారుపాలెం యమునాని పోలీస్ స్టేషన్ కు పంపించారు. అనంతరం యమున ఇచ్చిన ఫిర్యాదు మేరకు జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించి కన్నీరు మున్నీరు అయింది. దీంతో పోలీసులు యమున ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. మెడలో ఉన్న తాళిని మంటలని తెంపేశారు. నా ఫోన్ని, ఉంగరాన్ని పెరుపుకొనేసి నన్ను భుజం మీద కొట్టి నన్ను వాళ్ళ ఇంట్లో నుంచి బయట తరిమేశారు. వాళ్ళు మా ఊరి శేషాపురం సర్వీస్ రోడ్ వద్ద నన్ను వాళ్ళ ముగ్గురు నన్ను అభిరామ్ వాళ్ళ అమ్మ నాన్న నన్ను కొట్టి ఇంటి నుంచి బయట గెంటేశారు. మా ఊరు సర్వీస్ రోడ్లో మిడ్ నైట్ 1 గంట రాత్రికి నన్ను మా సర్వీస్ రోడ్లో వదిలేసి వాళ్ళు బలవంతంగా నన్ను బండెక్కించుకొని బెదిరించి నన్ను మా ఇంటి దగ్గర వదిలేశారు. నేను ఏం చేయాలో అర్థం కాకుండా అటు వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా మా ఇంట్లో వాళ్ళు కొడతారు, చంపేస్తారని భయంతో నేను బస్సు ఎక్కి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది మదనపల్లిలో. అక్కడికి వెళ్ళి అతనికి ఫోన్ చేస్తే అతను కొద్ది రోజులు ఆగు, అక్కడే ఉండు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పించి నేను తీసుకొస్తాను అని నన్ను అక్కడే పెట్టడం జరిగింది. అప్పుడు జరిగిన విషయం అంతా నేను చెప్పినాను పోలీస్ వాళ్ళకి, ఇలా జరిగింది, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇలా చేసి అతను ఇప్పుడు పెళ్లి చేసుకొని నన్ను వద్దంటున్నాడు. అబ్బాయిని పిలిపించారు మా స్టేషన్ కాడికి. స్టేషన్కి అతను కూడా వచ్చినాడు. ఏం చెప్పాడు అబ్బాయి?